డేటా సైన్స్ కి తెలంగాణ డెస్టినేషన్ గా మారనుంది. ఇందులో దాదాపు 70,000 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేసేందుకు ఆయా సంస్థలు రెడీగా ఉన్నాయి. అతి త్వరలోనే హైదరాబాద్ తో పాటు కరీంనగర్, వరంగల్, ఖమ్మం వంటి 2 టైర్ సిటీలలోనూ ఆయా సంస్థలు ఇన్వెస్ట్ చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. దీనివల్ల వేల మందికి ఉపాధి లభించనుంది. ఐటీ హబ్ గా ఉన్న హైదరాబాద్ ని డేటా సైన్స్ హబ్ గా మార్చేందుకు కృషి చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. ఇందుకోసం ఇన్వెస్ట్ చేసేందుకు ఆసక్తిగా ఉన్న ఆయా కంపెనీలతో సంప్రదింపులు కూడా జరిపింది. ఇక మరికొన్ని సంస్థలతో ఎంఓయూ ఒప్పందం కూడా కుదుర్చుకున్నట్లు ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ప్రకటించారు. డేటా సైన్స్ పై పనిచేస్తున్న ట్రెండెన్స్, జెన్పాక్ట్, నీనోపాల్, సిగ్మా డేటా సిస్టమ్స్, ఇండియన్ సాఫ్ట్వేర్, ఐబీఎం, కాగ్నిజెంట్ వంటి అంతర్జాతీయ సంస్థతో పాటు వందల సంఖ్యలో దేశీయ కంపెనీలు, పలు స్టార్టప్లు ఉన్నాయి. అయితే ఇటీవలే సీఎం రేవంత్ రెడ్డి దావోస్ పర్యటనలో తెలంగాణకు 1.78 లక్షల కోట్ల భారీ పెట్టుబడుల్ని తీసుకొచ్చారు. ఇక మరో 70,000 కోట్లు డేటా సైన్స్ పై ఇన్వెస్ట్ చేసేందుకు ఆయా సంస్థలు రెడీగా ఉన్నట్లు మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. The investors who are coming all the way down here to our state of Telangana, who have again showed, and it is a fourfold increase in terms of our investment when we came back. And I would like to happily mention here that tomorrow, we are also concentrating to make Hyderabad a hub for the data centers. We have concluded MOUs with the major leaders of data centers, cornering about 60 to 70,000 crores in terms of data centers. డేటా సైన్స్ పై పనిచేసే సంస్థలని హైదరాబాద్ కి మాత్రమే పరిమితం చేయకుండా నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, నల్గొండ, ఖమ్మం వంటి 2 టైర్ సిటీస్ లోనూ ఇన్వెస్ట్ చేసేలా ప్రభుత్వం చూస్తుందన్నారు. తెలంగాణలో మంచి టాలెంట్, లివింగ్ కాస్ట్ తక్కువగా ఉండడం, 24 గంటల కరెంటు, మంచినీరు, కనెక్టివిటీతో పాటు సెక్యూరిటీ బాగుంది కాబట్టి ఆయా సంస్థలు ఇన్వెస్ట్ చేసేందుకు రెడీగా ఉన్నాయన్నారు. When the talent will take a new turn in terms of this, the turn of the technologies, emerging technologies taking a stride. Our vision is bold. And I would like to say our ambitions are boundless. గచ్చిబౌలిలో 11 లక్షల స్క్వేర్ ఫీట్ విస్తీర్ణంలో సరికొత్త కార్యాలయాన్ని ప్రారంభించింది మైక్రోసాఫ్ట్. ఇందులో 2,500 మంది ఉద్యోగులు పనిచేయనున్నట్లు ప్రకటించింది. ఇక ఏఐ డేటా సెంటర్లలో పెట్టుబడులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కూడా కుదుర్చుకుంది. దీంతో పాటు వివిధ కంపెనీలు సైతం తమ సంస్థలను ఎక్స్పాండ్ చేసేందుకు రెడీగా ఉన్నాయి. ఇక హైదరాబాద్ లో ఉన్న ఐటీ కంపెనీస్ లో డేటా అనలిటిక్స్, టెస్టింగ్ పై పనిచేసే కంపెనీలే ఎక్కువ. విదేశాల్లో డెవలప్ చేసిన ఏ ఐటీ ప్రోడక్ట్, యాప్, సర్వీస్ అయినా మన హైదరాబాద్ కంపెనీస్ లో టెస్టింగ్ చేయడం, అలాగే దానికి సంబంధించిన డేటా అనలిటిక్స్ హైదరాబాద్ కి చెందిన కంపెనీలకే ఇస్తున్నారు. ఇక ఇండియాలో అవుట్ సోర్సింగ్ ప్రాజెక్టులు చేయడంలో బెంగళూరు ముందుండేది. కానీ హైదరాబాద్ లో ఇలాంటి ప్రాజెక్టులు చేసే కంపెనీలు పెరుగుతూనే ఉన్నాయి. వేరే దేశాల్లోని ఐటీ కంపెనీలతో పోలిస్తే హైదరాబాద్ లో తక్కువ కాస్ట్ కే ప్రాజెక్ట్స్ టేక్ ఓవర్ చేసి ఆన్ టైంలో ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేయడంతో పాటు బెస్ట్ టాలెంట్ పూల్ ఉండడంతో ఎక్కువగా హైదరాబాద్ కంపెనీలను ప్రిఫర్ చేస్తున్నారంటున్నారు ఐటీ నిపుణులు.